నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఓఆర్ఆర్ పై ప్రైవేట్ బస్ బోల్తా పడింది. బస్సులో 15 మంది ప్రయాణికులున్నారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యూగో ఎలక్ట్రిక్ బస్ మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా పెద్దంబర్పేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఓఆర్ఆర్ పెద్దంబర్పేట్ దిగుతున్న సమయంలో కోరైలింగ్ కి బస్సు తాకడం వల్ల ప్రమాదం జరిగిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదన్నారు. నలుగురికి చిన్న చిన్న గాయాలయ్యాయన్నారు. కాగా కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం కూడా 24 గంటల్లో వరుస ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జీపీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించిపోయి లారీని ఢీకొట్టింది. బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఇంతకీ ఈ బస్సు ప్రమాదాలు ఆగేదెప్పుడు? ఈ ప్రమాదాల గురించి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.